మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటా ఉన్నారు. హిడ్మా చనిపోవడం కొందరికి ఆనందాన్ని ఇస్తే, కొందరికి బాధనిస్తుంది, కొందరికి కోపాన్ని ఇస్తుంది, కొందరికి కన్నీళ్ళు ఇస్తా ఉంది. మరి సంతోషం ఎవరికి ఇస్తుందంటే ఈ మావోయిస్టుల పేరుతోని రాజకీయాలు చేసి ఓట్లు వేసుకోవాలనుకునే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈయన చనిపోవడాన్ని ఇప్పుడు ఇలా అందరూ రాసుకొని అందరూ మావోయిస్టు సానుభూతి పరులు అయిపోయారు. రంజాన్ పండుగ నాడు అందరూ తుర్కోలు అయినట్టు తెలంగాణలో ఈ ఓట్ల కోసం ఇలా మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోగానే అందరూ అతిపెద్ద మావోయిస్టు కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళుగా, అసలు వాళ్ళ జీవితం మొత్తం మావోయిస్టులోనే బతికిన వాళ్ళు లెక్క, అడవులలో అరిగోస పడ్డోళ్ళు లెక్క, అసలు మావోయిస్టు కుటుంబాలు ఓట్లు వేయడం కోసం ఇక మోసేతి నీళ్ళు తాగే తప్ప అన్ని పనులు చేస్తారు. వీళ్ళందరికీ నిజంగా మావోయిస్టుల పైన ప్రేమ ఉన్నదా అనేది ఒక ప్రశ్న నేను నిన్న సాయంత్రం కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తాను. ఈ పేపర్లు అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియాలజీలో పనిచేస్తాడు. ఇక్కడ ఒక్కరు కూడా నిజమైన మావోయిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన ఒకరు లేడు పేపర్లో. కానీ అందరికీ ఇలా అసలు ఎట్లా అంటే హిడ్మా పైన ఐ లవ్ హిడ్మా అనేటట్టు రాసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే నిజంగా హిడ్మా పైన ప్రేమ ఉన్నది తన తల్లికి ఉన్నది. తన తల్లి కన్న తల్లికి హిడ్మా పైన ప్రేమ ఉన్నది. తన బిడ్డ ప్రాణాలతో ఉండాలని తన తల్లి కోరుకుంది. అది నిజమైన ప్రేమ. ఇలా ఎవరైతే ఈ దొంగ ప్రేమ చూపించి పేపర్ రాస్తారో మీరు దొంగలు ఇవ్వాల. రాజకీయంలో ఓట్ల బిచ్చగాలు మీరంతా. వాళ్ళ మావోయిస్టు కుటుంబాలు ఇలా సమాజంలో బతికే కుటుంబాల ఓట్ల కోసం, ఆ సానుభూతి పరుల ఓట్ల కోసం ఇలా బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు వాడు లంగా నిన్నమనోడు పెట్టిండు పార్టీ. ఆ లంగా అందరు కలిసి అంతులేని ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయనకేమో ఎర్రన్నల పొత్తుంది, ఒక ఆయనకేమో ఎర్రన్నలు ఏర్పాటున్నారు. ఈ ఎర్రన్నల ఓట్లు కావాలంటే ఇప్పుడు ఈ మావోయిస్టు నేతను పొగడాలి, పొడుగు చేయాలి. మరి పొడుగు చేస్తారు బాగానే ఉంది. మరి ఈయన చేతిలో ఎంతమంది బలగాలు జరిపారో వాళ్ళందరూ బొమ్మలేసి ఇగో ఇదంతా హిడ్మా వీరగాలని చెప్పేసి ఎంతమంది మన కోసం పనిచేసిన సిఆర్పిఎఫ్ జవాన్లను, మన కోసం పనిచేసిన జవాన్లను, మన కోసం పనిచేసిన బలగాలను ఎంతమందిని మట్టు పెట్టిండు. మరి వాళ్ళందరి సావులకు కారణమైన ఈ మహానేత మనందరికీ ఇలా గొప్పగా ఎందుకు కనిపిస్తుండు అంటే వాళ్ళ ప్రాణాలు కావా, ఈయన మాత్రమే ప్రాణమైందా అంటే ఇప్పుడు నేను ఒకరు అడగదలుచుకున్నా ఈ సందర్భంగా. అంటే ఎంతమందిని చంపితే అంత గొప్పోడు అవుతారు అంటే మరి సమాజంలో ఇంక అందరూ గొప్పోలే. మరి ఇప్పుడు ఉగ్రవాదులు వస్తూ ఉంటారు, ఉగ్రవాదులు వచ్చి బాంబులు వేసి చంపుతా ఉన్నారు. నిన్న మనం కూడా చంపిరు. ఎంతమందిని చంపితే అంత గొప్ప నేత అందామా మరి మనందరం? ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఒకటి ఉన్నది. దాన్ని దాటిపోయి మనందరం పనిచేద్దామా? ఇప్పుడు వీళ్ళందరికీ కావాల్సింది హిడ్మా పైన ప్రేమ కాదు, వాళ్ళందరికీ కావాల్సింది వీళ్ళ రూపంలో ఉన్న వాళ్ళ ఓట్లు. హిడ్మా తల్లి కావచ్చు, హిడ్మా కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరైతే మావోయిస్టు కుటుంబాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళందరి ఓట్ల కోసం ఇవాళ అంతులేని ప్రేమను చూపిస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తావురని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. 100% కించపరుస్తున్నట్టుగా భావించాలి. మన కోసం పోలీసులు ఉండాలి, మన కోసం రక్షక భటులు ఊరూరుకు ఉండాలి, మన కోసం జవాన్ అనేటోడు వాళ్ళ బార్డర్ల కాపు కాయాలి, వాళ్ళు జావాలి. మనం మాత్రం ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థకు మనం మద్దతు ఇస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఓట్ల కోసం చండాలమైన రాజకీయం చేయాలి. ఇప్పుడు ఒకసారి వార్తను ఫాస్ట్గా నేను కంప్లీట్ చేస్తా. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఆయన భార్య రాజే, మరో 4 కూడా చనిపోయారు. వాళ్ళ సంబంధించిన ఫోటోలు కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో ఎదురుకాల్పులు జరిగినాయి. హిడ్మాపై ₹1 కోటి నజరానా ఉంది. రాజేష్ పై 50 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో 2 AK-47లు, ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోరు. భద్రతా దళాలపై మెరుపుదాడులు చేసి మోస్ట్ వాంటెడ్ గా మారిన హిడ్మా అతడే టార్గెట్ గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం. భద్రతా బలగాలకు నవంబర్ 30 డెడ్ లైన్ పెట్టారు. ఇక గడువుకు 12 రోజుల ముందుగానే ఆపరేషన్ పూర్తయింది. అంటే ఈ హిడ్మా అనేట ఆయనకు ఈ నవంబర్ 30 వరకు డెడ్ లైన్ పెట్టంట బలగాలకు. ఈ సమయం లోపల మీరు పట్టుకోవాల్సిందే ఆయన. సో అందుకంటే ముందే పట్టుకున్నట్టుగా మరి వీళ్ళు ఒక వార్త రాసుకొచ్చారు. 12 రోజుల ముందే పట్టుకుంటా. ఇంకా అదుపులో తిరుపతి క్వశ్చన్ మార్కు.
విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు చేస్తున్నారు. అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం. మరి వీళ్ళందరినీ పట్టుకున్నట్టు మరి కీలక నేతలందరినీ పట్టుకుంటారు. ఇంకా ఆయన అని పేరేం లేదు కానీ దాదాపుగా కీలక నేతలందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అతి తక్కువ సమయంలో ఈ ఆపరేషన్ కగార్ అనేది అంతమైపోయే అవకాశం కనిపిస్తాం. ఇక ఎంత సమయం అంటే దాదాపు ఇక 4 నెలలు మిగిలినట్టు. మార్చి 31 అనేది డెడ్ లైన్ వాళ్ళది 2026. ఇక మరి ఇక్కడ ఒక పాయింట్ రాసిరు, మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్టేనా, వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఇక మిగిలింది గణపతి అనే ఒక వ్యక్తి మాత్రమే. మరి అనారోగ్యంతో ఆయన కూడా సతమతం అవుతా ఉండు. ఆయన ఒక్కరితో ఇంకా మావోయిస్టుల సామ్రాజ్యం అనేది పోతుందా, పోయినట్టేనా? అయితే ఇప్పుడు కొందరు దొంగ ప్రేమికులు, కొందరు లంగ ప్రేమికులు ఉంటారు మావోయిస్టుల పైన. నేను ఒకసారి చూపిస్తా. ఇప్పుడు వాళ్ళేమో ఆంబోతు లెక్క తింటారు, ఎలుగోట లెక్క బలుస్తారు. వాళ్ళు మాత్రం ఎచ్చ తిని పచ్చగండి మందు చల్లాగి మందిని ముంచి ప్రజల ఛాయ పైసలు బిచ్చమాడుకొని కొడుకులు బలిసిపోతారు. బలిసిపోయిన తర్వాత అంబేద్కర్ సిద్ధాంతం అని చెప్పేసి లంగా మాటలని చెప్పి జనాల్ని కుడిపించి అంబేద్కర్ సిద్ధాంతం గాలికి వదిలేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థకు మద్దతు ఇస్తూ మేము పతితులం పతివతలం అని చెప్పేసి కలరింగ్ ఇస్తా ఉంటారు. ఇగో ఈ గొంతులు ఎటు పోతానని ఒకసారి మీరు గమనించారు ఈ వార్తని. నేల కొరిగిన మాస్టర్ మైండ్ ఇట్లే రాసిరారే, బలగాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోతే మావోయిస్టుల చేతుల్లో బలగాలు అంతం, మావోయిస్టుల చేతిలో బలగాలు అంతం. ఉత్సవం అర్థం బలగాలకి అబూసి మన అడవులకు పోవాలంటే. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టిరి, వాళ్ళ ఛానల్లో కొట్టి వస్తుంది వీడియో. ఏ ఉత్సవం వేసుకునే పోలీసులు ఎంతనా, మా కింద లెక్కెంత, వాళ్ళ లెక్కెంత, వాళ్ళ కథ ఎంతనా అని ఒక మావోయిస్ట్ ఎక్స్ మావోయిస్ట్ క్యాండిడేట్ మాట్లాడితే ఈ సన్నాసులు దాన్ని వీడియో టెలికాస్ట్ చేసారు. ఇవాళ పోలీసులను అవమానించి, ప్రజాస్వామ్యాన్ని అవమానించి, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక వ్యవస్థను సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఓట్ల కోసం, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలు మాత్రమే దాదాపుగా మెజార్టీ 90% మా ఓట్లు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల ఓట్లు కావాలి ఇప్పుడు. ఎందుకంటే నేను లత్కోరు పార్టీ పెట్టింది మందిని ముంచడానికి, ఆ లత్కోరు పార్టీకి ఇలా ఓట్లు కావాలి. అందుకే బలగాలను చంపిన నేత నేల కొరిగిండు, కానీ ఈయన గన్మేన్లు కావాలి, ఈయన గన్మేన్లు కావాలి, ఈయన సెక్యూరిటీ కావాలి, ఈయన ఎమ్మెల్సీ పదవి కావాలి, ఈయన పోయి చట్టసభలో పోయి అధ్యక్ష అనాలి. కానీ నీకు సెక్యూరిటీ ఇచ్చేటోని చంపిన వాళ్ళు మాత్రం మంచిగా చంపిరాయాలి. మరి ఆ సెక్యూరిటీ ఇచ్చేటోడు పక్కన జరిగితే నిన్ను కూడా చంపుతారు కదా. మొన్న కవితకు వచ్చింది, కొట్టినప్పుడు కాపం గన్మేను ఈయన గన్నులు పట్టుకొని వచ్చింది. ఆయన కర్మగాలు ఆయన పక్కన జరిగితే నువ్వు చదువు కదా, ఈ పార్టీకి శని వదిలిపోవు కదా, తెలంగాణ పడిన శని. నేనేమడుగుతానా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్క నిమిషం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. చింతపండు మల్లయ్య అనే వ్యక్తి ఏ రకంగా దుర్మార్గమైన జర్నలిజం చేసి ప్రజల్ని చుతగాలం చేస్తానన్నది నేను ఎప్పటికప్పుడు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇంత చండాలంగా గొప్ప గొప్పగా లేపి రాసుకుంటా అంటే నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు అంటే ఒప్పుకో. నేను ప్రజాస్వామ్య విలువలు నాకు లేవు, నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రమాణం చేసి వచ్చినా సరే నాకు సిగ్గు లజ్జ లేదు, నేను ఏ దారైనా దొక్కుతా, అది ఏ దారైనా సరే, పీతి దారైనా సరే, పీతిలైనా కాలు పెడతా ఓట్ల కోసం అని చెప్పి చెప్పట్నన్నా. సిగ్గు లజ్జ లేకుండా ఇంత గొప్పగా రాస్తారు. అసలు నాకు అనిపిస్తుంది నిజంగా దీనికంటే పోలీసు బలగాలలో జవాన్లుగా బతికేదానిక మరి మావోయిస్టులో బతికిన ఎక్కువ గౌరవం ఉంటుందేమో అనిపిస్తుంది. పోయి ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో చంపేసి ఇప్పుడు వాళ్ళు గొప్పలు అయ్యారు కదా. మరి చింతపండు మల్లయ్య గారు కూడా మీరు గణమేళం తీసేసి అందరం కలిసి అడుగులోకి పోదాం, ఇక నన్ను నువ్వు నేను అందరం కలిసి కాలు చంపేసుకొని మనం ఇక పెద్ద మావోయిస్టులం అవుదాం. ఇది ఈయన రాతలు, ఈయన చేతలు, ఇది లజ్జ తప్పిన లెక్క నాకు అనిపిస్తుందా. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయాడు అని ఇట్లా, ఇది జర్నలిజం, దీని పేరు జర్నలిజం. అయ్యో మీరు వేరేది అనుకోకరి. మావోయిస్ట్ పార్టీ చీఫ్ దేవ్జీ ఆయన అరెస్ట్ అయినని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసాడు. సేమ్ టు సేమ్ న్యూస్. ఇక ఈయన ప్రశ్నిస్తాండి. ఇప్పుడు ఏమని ప్రశ్నిస్తా అంటే, పోలీసులను చంపిన, బలగాలను చంపిన, జవాన్లను చంపిన కీలక నేత నేల కొరిగిండు నేల తల్లి ఒడిలో. మరి ఈయన చేతిలో నేల కొరిగిన తల్లుల సంగతి, వాళ్ళ తల్లుల గోసల సంగతి, వాళ్ళ భార్యల పుస్తల సంగతి మనకు అక్కర్లేదా?
ఇప్పుడు మన కోసం సెక్యూరిటీ ఇచ్చే జవాను, మన కోసం సెక్యూరిటీ ఇచ్చే ఒక బలగాల నుంచి ఒక పోలీస్ అధికారి వచ్చి వాడు వస్తే వాని భార్య ఉండదు, వాని పిల్లలు ఉండరు, వాని కుటుంబం ఉండదు, వాళ్ళు నేల కొరిగితే వాని కుటుంబం ఆయం కాదు. ఏమి రాతలు రాస్తాను లత్కోరు సిద్ధపండుగా. నేను ఇంకా నేను చెప్పలేరా నీ గురించి, నేను చెప్పిన దానికంటే ఊపినుతాం. సో ఆయన ఫేస్ అయితే ఇదే అనుకుంటున్నా. ఇదే హిడ్మా చనిపోయిండు, దాదాపుగా ఓ 40 ఏళ్ళ పైబడి ఉన్నట్టు కొడుతుంది. కీలక నేతగా ఉన్నట మరి ఆయన ఎప్పటి నుంచో దొరకాలని మరి ప్రభుత్వాలు వెంటాడి వేటాడి చివరకు చంపిరు. కానీ ఇక్కడ అందరూ ఒకటి హైడ్ చేస్తారు. ఏ అంశం హైడ్ చేస్తారంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మావోయిస్టులు లొంగిపోమని చెప్పారు. ఈయన స్వయాన హిడ్మా ఆయన తల్లితోని వీడియో చేపించరు. తన తల్లి ప్రేమను తను అర్థం చేసుకోలేకపోయాడు. వాస్తవం చెప్పండి, ఈ సిద్ధాంతం ముసుగులో తన ప్రాణాలు కోల్పోయాడు. తన తల్లి ఆవేదన అర్థం చేసుకుని అలా బతుకుంటే తన తల్లికి అలా ఒక బిడ్డ ఉంటుండే. మనందరూ తెలుసు. ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు కర్మగాలి వాళ్ళ రాత బాలేకూడదు చనిపోతే ఆ రాజకీయ నాయకుడు ఒల ఏడుస్తుంటే మనందరం వీడియోలు స్టేటస్ పెట్టుకున్నాం, అది ఏ పార్టీడైనా సరే. కానీ అదే ఒక పేదోడు, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మావోయిస్టులలో పోయి తన తల్లి తన గుండె కోసం మనకు అవసరం లేదా? ఈ రోజు తను చనిపోతే తన తల్లి ఎంత గుండె కోసం పడుతుందో మనకు అనవసరం. కానీ మనకు ఆయన అక్కడనే ఉండాలి, అడవులలో ఉండాలి, ఆయన గన్నులు పట్టుకొని తిరగాలి, ఆయన గన్నులు పట్టుకొని నలుగురు చంపితే అది వార్తలు రాసుకొని మనం బతకాలి. ఇలాంటి వాళ్ళు జర్నలిజం చేస్తారు. వీళ్ళు అర్బన్ నక్సలైట్ బరాబర్ చెప్తారు, బరాబర్ 1,00,000% చెప్తారు అర్బన్ నక్సలైట్స్. ఎవరైతే ఈ మలిగాని కుక్కల సంఘం ఉందో నాకు తెలుసు, ఆ సంఘం ఊరని ఏందనేది. ఇక రేవంతుల తొలి వెలుగులా, మరి తెలంగాణ తొలి వెలుగులా, ఇది ఏం వెలుగులు, ఎక్కడ వెలుగుతున్నాయి, ఇది ఏం పత్రికలు, జనం అని చూస్తున్నారు. మీకు కరగాల్సి వాత పెట్టే రోజు ఒక రోజు వస్తుంది. సో మొత్తానికైతే ఈయన చనిపోయాడు. ఈయన బండి సంజయ్ గారు ఒక మాట మళ్ళా పిలుపునిస్తాడు, ఇది ప్రచారం చేయి, రే సన్నాసుడా నల్లికుట్లోడా, ఇది ప్రచారం చేయి, నువ్వు పెద్ద జర్నలిస్ట్ కదా, పొడుగుతా అన్నావు కదా, పొడుగు ఇది పొడుగు ఏమన్నా బీకగలితే. ఇగో మావోయిస్టులారా లొంగిపోండి, అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. ఎవరైతే మిమ్మల్ని లేపి జర్నలిజం చేస్తున్నా అని ఒక ముసుగులో మిమ్మల్ని అక్కడే ఉండేలాగా అడవుల్లో బతకాలని చెప్పేసి ప్రేరేపిస్తున్న దొంగనా కొడుకులు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారో వాళ్ళ మాటలు పట్టుకోకండి, మీరు లొంగిపోండి. జనజీవన శ్రీమంతులు కలిసిపోయి కావాలంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి రాజకీయంగా కొట్లాడరు. బాజాబ్తా ఈ సమాజం మీకు అండగా ఉంటది. ప్రజలే కదా మీరు ప్రజలు మీ దిక్కుంటే ప్రజల తరపున నిలబడి రాజకీయాల్లో పోటీ చేయరు. అందరం స్వాగతిస్తాం దాన్ని. ఆ మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం. ఇంకో 4 నెలలే గడువు ఉన్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అవసరం కనిపిస్తుంది. జనజీవన శ్రేవంతులు కలవండి, కలిసి మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి. వాళ్ళ జీవితాల్లో కొంచెమైనా వారి జీవితంలో చివరి రోజులైనా సరే మీతో గడిపే అవకాశాన్ని ఇవ్వండి. ఇంకా ఈ దేశంలో మీ వ్యవస్థ అనేది ఇంకా మనుగడ కష్టం కాదు, దాదాపుగా అయిపోయినట్టే. పెద్ద మహా నేతల్నే మట్టును పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ రాజ్యాలు కాదు, ఈ పాలిటిక్స్ కోసం ఓట్ల కోసం రాజకీయం చేసే పార్టీ దేశంలో రాజ్యం వెళ్తలేదు. దేశ శ్రేయస్సు కోసం, భరతమాత సంక్షేమం కోసం ఉండే రాజ్యం ఈ దేశంలో కనిపిస్తుంది ఈరోజు. సో మీ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. భరతమాత ప్రేమికులంగా, భరతమాత బిడ్డలంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ్యవస్థను బతకాలనుకుంటున్నాం. అది మీరైనా మేమైనా ఇంకో ఎవరైనా సరే మీరు తుపాకులను నమ్ముకోవడం బంద్ చేసి బ్యారెట్లను నమ్ముకొని రాజకీయాల్లోకి రాని, మీరు తీసుకోవాలనుకున్న విప్లవాన్ని, మీరు తీసుకోవాలనుకున్న చేంజ్ని రాజకీయాల్లో తీసుకొచ్చి తద్వారా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మనందరూ చెప్తారు మాస్టర్కి అనేది ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏడిపోయినా రాజకీయమే. సో ఆ మాస్టర్కిని మీరు హోల్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి.